ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు దీటుగా ప్రజల్లోకి దూసుకెళ్తారా, కేవలం నామినేషన్లకే పరిమితం అవుతారా? గెలుపే మా లక్ష్యం. అంటే గెలుపు 2024లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం. మాది టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 క్రికెట్ మ్యాచే. కాబట్టి ఈ ఎన్నికల్లోనే ఐసా పైసా తేల్చుకునే విధంగా మేము వచ్చేసి పోరాడతాం. ఆ యొక్క స్ఫూర్తితోనే ఉన్నాం. నేను చెప్పాను కదా, మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, నేడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఆ లక్ష్యంతోనే పోరాడతాం. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే సీటు గెలవాలని, ప్రతి ఎంపీ సీటు గెలవాలని లక్ష్యంతో మేము పోరాడతాం. సరైన క్యాడర్ లేకోకుండా గెలుపు అవకాశాలు ఉన్నాయని మీరు ఇప్పుడు 1978లో అందరు ఇలాగే అనుకున్నారు. ఆ రోజు జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఈ 3 పార్టీల మీద పోటీ ఉన్నది. అందరూ జనతా పార్టీ, రెడ్డి కాంగ్రెస్ మధ్యనే పోటీ అనుకున్నారు. ఇందిరా కాంగ్రెస్కు చాలామంది క్యాండిడేట్స్ కూడా దొరకలేదు ఆ రోజుల్లో. ఆ నేపథ్యంలోనే చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు టికెట్ వచ్చింది కూడా, ఎవరికి ఆ టికెట్ లేని పరిస్థితుల్లో. కాబట్టి అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్కు 175, జనతా పార్టీకి 60, రెడ్డి కాంగ్రెస్కి 30 రావడం జరిగింది. కాబట్టి ఓటర్లు అనుకుంటే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కాబట్టి అదే జరగబోతోంది. 1978 విల్ బి రిపీటెడ్ ఇన్ 2024 ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ప్రచారమే మొదలుపెట్టని మీ కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని భావిస్తారు. ప్రజల్లోకి వెళ్ళారా ముందు? మేము రోజు పోతున్నా, నా వాయిస్ లేని రోజు అంటూ ఉండదు. కాంగ్రెస్ అంటే వచ్చేసి నా వాయిస్ లేని రోజు ఉందా? రెడ్డి గారు వచ్చేసి వాయిస్ లేని రోజు ఉందా? ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం లేదు కదా. నామినేషన్ చేసినాకనే కదా ఇంటింటి ప్రచారం. కాబట్టి నామినేషన్ ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం పులివెందులలో ఒక సునీత మేడం ప్రచారం పోయినారని చెప్పి ఒక అతన్ని కొట్టేయాలి పులివెందులలో. దానిపైన ఏమన్నా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఏం పరిస్థితి? వాయిస్ లేదు కాంగ్రెస్ పార్టీ సునీత రెడ్డి మాట్లాడినారు దాని గురించి. సునీత రెడ్డి పార్టీ ఇప్పుడు ఆయన పురేంద్రకు సంబంధించి, కడప పార్లమెంటుకు సంబంధించి సునీత రెడ్డి గారు ప్రధానంగా ఆవిడ రాష్ట్ర వ్యాప్తం కాదు కానీ పులివెందుల అండ్ కడప పార్లమెంటుకు సంబంధించి ఆవిడ ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఆవిడ దాని గురించి అనేక సార్లు ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి మిగతా వచ్చేసి ఈవెన్ గ్యాగ్ ఆర్డర్ మీద కూడా ఆవిడ వచ్చేసి హైకోర్టుకు పోతూ ఉంది. కాబట్టి సీరియస్గా వారు కొడుతున్నారంటే భయపడుతున్నారు. ఒక వాళ్ళు ఓడిపోతామనే భయంతోనే, లేకుంటే ఒక ముసలోడు అతను కొట్టాల్సిన అవసరం ఏముంది? భయపడుతున్నారు. కాబట్టి ఇలా ఉడత ఊపులకు కాంగ్రెస్ పార్టీ బెదరదు. ఆల్రెడీ ఈరోజు కాదు, 4 సంవత్సరాల ఉంటే పులివెందుల నియోజకవర్గంలోనే వేంపల్లో ఉంటూ రోజు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాల మీద రోజు మాట్లాడుతూ ఉన్నాను నేను వచ్చేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కువ చంద్రబాబు కంటే, లోకేష్ కంటే, జనసేన కంటే ఎక్కువ జగన్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ మీద మాట్లాడింది నేను ఉండేది పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె. నాకంటే వచ్చేసి విమర్శించలు ఎవరున్నారు? మైదుకూరు నియోజకవర్గం తరఫున ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాకు మైదుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. శర్మిలారెడ్డి గారు మేడం గారి ఆధ్వర్యంలో, తులసిరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో నాకు మైదుకూరు నియోజకవర్గానికి ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన నాకు మైదుకూరు నియోజకవర్గానికి కమ్యూనిటీ చేర్చడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశం అయినా, బీజేపీ, వైసీపీ అయినా రెండు కూడా 5 సంవత్సరాలు వాళ్ళు, 5 సంవత్సరాలు వీళ్ళు ఇద్దరు పరిపాలించిన వాళ్ళే. వీళ్ళిద్దరి మీద కూడా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో చెప్పుకునేదానికి బలమైన వ్యక్తులే కానీ వీళ్ళు చేసిన పనులు ప్రతి ఒక్క వ్యక్తి విమర్శించే పరిస్థితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలో మేము పల్లె తిరిగినాము. నిన్న శర్మిలారెడ్డి గారు కూడా మొత్తం కూడా మన మైదుకూరు నియోజకవర్గం అంతా టూర్ తిరిగినాము. తిరిగి తెగిన ప్రతి గ్రామాన కూడా శర్మిలారెడ్డి గారిని కానీ కూడా చాలా ఆనందంగా అందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ 2 ప్రభుత్వాలు కూడా వాళ్ళ స్వలాభాలకు తప్ప ప్రజల గురించి కానీ, పేదల గురించి కానీ ఎటువంటి ఆలోచన చేసిన అవసరమే లేదు, అటువంటి పరిస్థితులే లేవు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ స్వలాభం గురించి ఆలోచించినారనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ఈరోజు శర్మిలారెడ్డి గారు ప్రతి విషయంలో చెప్తున్నారు. ఎందుకంటే పార్లమెంటు కన్నా కానీ మమ్మల్ని గెలిపించేసి పార్లమెంటులో మమ్మల్ని కూర్చోబెడితే కడప తరపు నుంచి శర్మిలారెడ్డి గారిని కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి రూపురేఖలు వస్తాయనే విధంగా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు ఎవరి నోట పట్టినా కానీ మీరు పోయి చూడండి, మేము ఎంపీకి అయితే పార్లమెంటుకు మేము ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నామనేటట్టుగా ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. ఈ మన మైదుకూరు నియోజకవర్గం అయితేనేమి, మిగతా నియోజకవర్గాలు అయితేనేమి ఈరోజు మేమైతే కానీ ఒక పార్లమెంటు సీటు, కడప పార్లమెంటు సీట్ అయితే మేము ఆల్రెడీ గెలిచిపోయినట్టే మా ఉద్దేశంలో. ఎమ్మెల్యేగా మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా మేము వాళ్ళిద్దరికీ ధీటుగా మేము సమాధానం ఇచ్చేదానికి ఎటువంటి
సందేహం లేదు. వాళ్ళిద్దరికి ధీటుగా మేము కూడా బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని, మాకు కూడా అన్ని కమ్యూనికేషన్లు ఉన్నాయి. నేను కడప జిల్లా డీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినాను. దానికి తోడు పెద్దలు ఇప్పుడు శర్మిలారెడ్డి గారు మేడం అయితేనేమి, తులసిరెడ్డి సార్ అయితేనేమి, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మంచి పరిచయాలు ఉన్నాయి. వీళ్ళందరితో మాట్లాడదాం, పెద్దల ఆశీర్వాదం ఉంది. వీళ్ళందరినీ కలుపుకొనేసి మేము కూడా గెలుపు దిశగా ముందుకెళ్తామని చెప్పుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.